మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటనతో హైదరాబాద్ నాచారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జబల్పూర్ సమీపంలో బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారు హైదరాబాద్ నాచారానికి చెందిన వారుగా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలకృష్ణ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు సంబంధించిన సుమారు 8 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక 2 క్షతగాత్రులైనట్టుగా తెలుస్తుంది. వారికి చికిత్స అందిస్తున్నట్టు ప్రస్తుతం మనకు అందిస్తున్నటువంటి సమాచారం. వీరంతా కూడా మృతులంతా కూడా ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లారు. ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతోంది కాబట్టి ఈ కుంభమేళకు వీరంతా కూడా శనివారం రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ప్రత్యేకంగా నాచారం నుంచి 2 వాహనాల్లో సుమారుగా 25 మందికి పైగా బయలుదేరారు. అయితే శనివారం ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే నేపథ్యంలో హైదరాబాద్కు వస్తున్నటువంటి క్రమంలో మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో వీరు ప్రయాణిస్తున్నటువంటి మినీ వ్యాన్ను ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి వీరంతా కూడా అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృత్యువాత పడ్డారు. మరొక వైపు ఈ ప్రమాదంలో మరికొంతమంది కూడా క్షతగాత్రులైనట్టుగా తెలుస్తోంది. సుమారుగా 2 వాహనాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్కు వీరంతా కూడా వెళ్లారు. అయితే ఒక వాహనం ముందుగా వస్తుంది, వెనకాల వీరు ప్రయాణిస్తున్నటువంటి వాహనం వెనకాలే వస్తున్నటువంటి సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి ట్రక్ బలంగా వీరిని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ మినీ వ్యాన్లో ప్రయాణిస్తున్న వీరందరూ కూడా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలినటువంటి సందర్భం అయితే ఉంది. ఈ ప్రమాదంలో రాఘవేంద్ర నగర్ కాలనీకి సంబంధించినటువంటి బాలకృష్ణ మృత్యువాత పడ్డాడు. బాలకృష్ణ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. అతనికి 3 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో బాలకృష్ణ మృతితో ఆయన నివాసంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఆ బాలకృష్ణ తండ్రి రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కంటితడి పెట్టిస్తుంది. మొన్న మధ్యాహ్నం బయలుదేరినారు ఇక్కడ నుంచి. మొత్తం 9 మంది. బయట వాళ్ళు ఎవరు కాదు, అంతా రిలేషన్స్, బంధువులే. నిన్న స్నానం కూడా అయిపోయింది. మార్నింగ్ రిటర్న్ కూడా బయలుదేరినారు. జబల్పూర్ దగ్గర వీళ్ళ వెహికల్కి ఏమి కరెక్ట్ ఆన్ ది రోడ్లో కరెక్ట్ వెళ్తుంటే ఆపోజిట్లో లారీ వచ్చి గుద్దిందంట. మన తప్పేం లేదు, మన డ్రైవర్ తప్పేం లేదు, వెహికల్ తప్పేం లేదు, ఆపోజిట్ వెహికల్దే తప్పు. బాలకృష్ణతో ఎప్పుడు మాట్లాడేది అంత కుటుంబ సభ్యులంతా కూడా? మా శశికాంత్ మా బావ. అది అందులో మాకు మేము నిన్న మాట్లాడిందే లాస్ట్. పొద్దున్న ఇంట్లో వాళ్ళ ఫాదర్తో నీట మాట్లాడిండు అంతే. మనకు అంతవరకు అక్కడ నుంచి మనకు ఇక్కడ లోకల్ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల గారు వాళ్ళు ఫాలోఅప్ చేసి మాకు కలెక్టర్తో మాట్లాడించినారు. తీసుకొచ్చే ప్రయత్నం మాకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలే, వచ్చిన తర్వాత చెప్తాం. ధృవీకరించారు ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులు? స్పాట్లో 7 అని అన్నారు, 7. ఒక నవీన్ చారి కోమాలో ఉన్నాడు, ఇంకొక ఆయన హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పారు. అదే జమల్పూర్ మెడికల్ కాలేజ్లో నవీన్ చారి కూడా ఇంతకుముందు సిఏ గారు చెప్పినారు, ఆయన కూడా చనిపోయింది అని చెప్పినారు. శశికాంత్ ఏం చేస్తుంటారు? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఏడీపీలో. మొత్తానికి ఇటు శశికాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలాగే అదే రాఘవేంద్ర కాలనీకి సంబంధించినటువంటి బాలకృష్ణ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా అందరూ దగ్గరి బంధువులే. వీరందరూ కూడా స్నేహితుల తర్వాత దగ్గరి బంధువులే. వీరంతా కూడాను మహాకుంభమేళకు వెళ్ళాలంటూ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్రణాళికలో భాగంగానే 2 వాహనాలను ఏర్పాటు చేసుకుని వీరంతా కుంభమేళకు బయలుదేరారు. అయితే ఎంతో ఆనందోత్సవాల మధ్య వీరంతా కలిసి మినీ వాహనంలో కుంభమేళకు వెళ్ళారు. అనంతరం పుణ్యస్నానాలు ఆచరించి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తాము తిరిగి వస్తున్నామంటూ కూడా చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు ఉదయం వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మరణ వార్త విని కుటుంబ సభ్యులంతా కూడా ఉదాసీలు అవుతున్నారు, దిగ్భ్రాంతికి లోనవుతూ ఉన్నారు. ఒకవైపు మృతుల కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. సో మొత్తానికి డెడ్ బాడీస్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హైదరాబాద్కు రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి మాత్రం ప్రస్తుతం ఈ ప్రమాదంలో 7 నుంచి 8 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది.
ఉంది. సో ఆ మృతులకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్లు రేపు హైదరాబాద్కు చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.